హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో నేను మీకు మహాభారతం గురించి చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా మహాభారతాన్ని రచించిన వారి గురించి చెప్పాలి. మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించాడు. మొట్టమొదటిగా వేదవ్యాసుడి గురించి తెలుసుకోవాలి. వేదవ్యాసుని యొక్క తల్లిదండ్రులెవరు? వేదవ్యాసుడు ఎలా పుట్టాడు? అనే వాటి గురించి తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి మనవడైన శక్తి మహర్షి కుమారుడైన పరాశర మహర్షికి జన్మించాడు. ఆయనకి ఎలా జన్మించారంటే, ఒకరోజు పరాశర మహర్షి యమునా నదిని దాటవలసి వచ్చింది. ఆ సమయంలో మత్స్యగంధి తండ్రి అప్పుడే చద్దిమూట ఒప్పుకుని భోజనంకి కూర్చోవడంతో మహర్షిని అవతలి ఒడ్డుకు తీసుకువెళ్ళమని చెప్పి కూతుర్ని పురమాయించాడు. అప్పుడు పడవ ఎక్కిన పరాశర మహర్షికి నదిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమెను చూసి మనసు చెలించింది. అదే విషయాన్ని ఆమెతో ప్రస్తావించగా, ఇంతటి మహానుభావులు, కాలజ్ఞులైన మీరు ఇలా ఎలా ప్రవర్తించగలరు? పైగా పగటిపూట సరికాదని మీకు తెలియదా? అని అడిగింది. అందుకు సమాధానంగా పరాశర మహర్షి పడవ చుట్టూ ఒక మాయ తిమిరాన్ని సృష్టించాడు. అప్పుడు మత్స్యగంధి, మీ కోరిక నేను తీరిస్తే తన కన్యత్వం భంగమవుతుందని, తిరిగి తండ్రి వద్దకు ఎలా వెళ్ళాలని అడిగింది మత్స్యగంధి. తనతో సంగమించిన తర్వాత కూడా ఆమె కన్యత్వం చెడదని చెప్పిన పరాశర మహర్షి ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు. తన శరీరం నుంచి వస్తున్న మత్స్యగంధం తనకు నచ్చలేదని, ఆ చేపల కంపు నుంచి విముక్తి చేయమని కోరింది మత్స్యగంధి. వెంటనే ఆ వరము పరాశర మహర్షి ఇచ్చాడు. అంతేకాకుండా ఇకపై ఆమె శరీరం నుంచి గంధపు వాసన 1 యోజన దూరం వరకు వ్యాప్తి చెందుతుందని పరాశర మహర్షి వరమిస్తాడు. అప్పటి నుంచి మత్స్యగంధి యోజనగంధిగా మారిపోయింది. ఆ తర్వాత అప్పటికప్పుడే వారిద్దరకు జన్మించిన పుత్రుడే ఈ వ్యాసుడు. సూర్య సమాన తేజస్సుతో సర్వవేద జ్ఞానంతో జన్మించిన వాడు వ్యాసుడు. తపస్సుకు వెళుతున్నా అని తల్లితో చెప్పి, ఎప్పుడు స్మరిస్తే అప్పుడు తప్పక వస్తా అని మాట ఇచ్చి వెళ్ళిపోతాడు. చిన్నప్పుడే ద్వీపంలో వదిలేయడం వల్ల ద్వైపాయనుడు, కృష్ణద్వైపాయనుడు అని వ్యాసుడికి పేర్లున్నాయి. వ్యాస మహర్షికి వేదవ్యాసుడు అనే పేరు ఎలా వచ్చింది? వ్యాస మహర్షికి వేదాలను 4 భాగాలుగా విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. ఒకప్పుడు వేదాలు ఒకే భాగంగా వాటిని 4 భాగాలుగా విభజించి వేదవ్యాసుడిగా గుర్తింపు పొందాడు వ్యాస మహర్షి. వేదవ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాలలో కల్లా మహాభారతం, భాగవతం చాలా గుర్తింపు పొందాయి. ఇందులోని మహాభారతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ మహాభారతం. వ్యాసుడు సృష్టికర్త అయిన బ్రహ్మను ఊహించగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు: స్వామి, నేనొక గొప్ప గ్రంథాన్ని ఊహించాను. నేనది చెప్తుండగా సమర్థవంతంగా రాయగలవారు ఎవరన్నది ఊహించుకోలేకపోతున్నాను అని వ్యాసుడు బ్రహ్మతో చెప్పాడు. బ్రహ్మ వ్యాసుణ్ణి మెచ్చుకుంటూ, ఓ ఋషోత్తమ, దాన్ని గణపతిని రాయమని కోరు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. అప్పుడు వ్యాసుడు గణపతిని మనసులో తలుచుకున్నాడు. మరుక్షణంలోనే వ్యాసుని ముందు గణపతి నిలిచాడు. గణపతిని యథోచితంగా గౌరవించాడు. తరువాత, ఓ గణపతి ప్రభు, నేను మహాభారతం కథ చెప్తాను. దయించి మీరా కథను రాయాలని కోరుతున్నాను అని గణపతిని వేదవ్యాసుడు ఉద్దేశించి ప్రార్థిస్తాడు. అప్పుడు గణపతి, బాగుంది, మీరు కోరిన ప్రకారమే రాస్తాను. కానీ నేను రాయడం మొదలుపెట్టాక ఆగకుండా కొనసాగేలాగా చూడాలి. కనుక మీరు ఆపకుండా, తత్తరపాటు చెందకుండా కథ చెప్పాలి. ఆ ప్రకారమైతేనే నేను రాయడానికి ఒప్పుకుంటాను అని గణపతి అన్నాడు. అందుకు వ్యాసుడు అంగీకరించాడు. నేను కూడా ఒక నిబంధన పెడుతున్నాను. నేను చెప్పే కథను అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు రాయాలి అని అన్నాడు వేదవ్యాసుడు. గణపతి చిరునవ్వుతో వ్యాసుని నిబంధనను ఒప్పుకున్నాడు. ఇక వేదవ్యాసుడు మహాభారతం కథను చెప్పడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు కొన్ని కఠినమైన ఘట్టాలను ఊహించి చెప్తున్నాడు. గణపతి దానిని అర్థం చేసుకుని రాసే సమయంలోనే వ్యాసుడు ముందు చెప్పబోయే విషయాన్ని సిద్ధపరచుకునేవాడు. ఇలా మహాభారత గ్రంథం బయటకు వచ్చింది. ఆ కాలంలో ముద్రణా యంత్రాలు లేవు. జ్ఞాపక శక్తే ఓ పుస్తకం. విజ్ఞానవంతులు, మేధావులు తమ జ్ఞాపక శక్తిని ఉపయోగించి చెప్పే కథలే పుస్తకాలుగా భావించేవారు. వ్యాసుడు ఈ గ్రంథాన్ని తొలుత తమ కుమారుడైన శ్రీశుకుడికి చెప్పాడు. తర్వాత చాలామంది శిష్యులకు చెప్పాడు. మహాభారత కథను నారదుడు దేవతలకు, శ్రీశుకుడు గంధర్వులకు, రాక్షసులకు, యక్షులకు చెప్పినట్టు తెలుస్తుంది. బహుజ్ఞానవంతుడు వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఈ కథను ప్రపంచానికి వెల్లడి చేశాడు. పరీక్షిత్ మహారాజు కుమారుడైన జనమేజయుడు ఒక గొప్ప యాగం చేయతలచిపెట్టి వైశంపాయనుడిని ఆహ్వానించి మహాభారత కథను చెప్పాలని కోరాడు. వైశంపాయనుడు అలాగే చేశాడు. అది విన్న సూతుడు నైమిషారణ్యంలోని శౌనకాది ఋషులందరికీ వినిపించాడు. శౌనకాది ఋషులతో ఇలా అన్నాడు సూతుడు: మనుషులకు ధర్మం, నీతి, మోక్ష మార్గం కలిగించడానికి మార్గదర్శి వ్యాసమహర్షి రచించిన మహాభారతాన్ని నేను వినడం నా అదృష్టం. ఈ కథను నేను మీ అందరికీ వినిపిస్తాను అని అన్నాడు. ఆ మాట విన్న ఋషులంతా కథ వినడానికి కుతూహలంగా సూతుడి చుట్టూ చేరారు. జనమేజయుడు యజ్ఞం నిర్వహించిన కాలంలో వైశంపాయనుడు భారతం పురాణాన్ని, అందులోని ఇతిహాసాలను చెప్పినప్పుడు నేను విన్నాను.
తర్వాత నేను తీర్థయాత్రలు చేసి పుణ్యక్షేత్రాలను సందర్శించాను. మహాభారత యుద్ధ స్థలం కురుక్షేత్రంని కూడా చూశాను. అవి పూర్తయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను అని సూతుడు మహాభారత కథను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. మహాభారత కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. నీవెవరివైనను నాకు భార్య కాక తప్పదు. గంగాదేవి మానవ శరీరం ధరించి అపురూప లావణ్యంతో ఎదుట నిలబడి ఉండగా ఆమెను చూసి అనురాగపరవశుడై ఆమెతో శాంతను చక్రవర్తి పలికిన మాటలు. శాంతను చక్రవర్తి ఆమె మీద ప్రేమతో తన రాజ్యాన్ని, ధనాన్ని, తన సర్వస్వాన్ని, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఆమెకు సమర్పించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు గంగాదేవి, ఓ రాజా, నేను నీకు భార్యనవుతాను. కానీ దానికి కొన్ని నియమాలు ఉన్నవి. నేనెవరినో, ఎక్కడి నుంచి వచ్చానో నువ్వు గాని మరెవరైనను గాని నన్ను ప్రశ్నించకూడదు. మంచి చెడు ఏది చేసినా నీవు నాకు అడ్డు రాకూడదు. ఏ సమయంలోనూ నాపై కోపం రాకూడదు. నాకు ఇష్టమైనదేది, నాకు అయిష్టమైనదేది నీవు మాట్లాడకూడదు. ఈ నియమాలను తప్పితే తక్షణమే నేను నిన్ను విడిచి వెళ్ళిపోతాను. అది నీకు ఇష్టమేనా అని అడిగింది గంగాదేవి. ఆమె పట్ల అనురాగపూరితుడైన శాంతనుడు ఆమె నియమాలకు అంగీకారం తెలిపాడు. శాంతనుడు అంగీకారం తెలిపిన వెంటనే గంగాదేవి శాంతనుడికి భార్య అయింది. ఆమె ఔదార్యం, నడవడి, తన పట్ల ఉన్న అతి ప్రేమ వల్ల శాంతనుడి హృదయంలో గంగాదేవికి గాఢమైన స్థానం ఏర్పడింది. ఇద్దరూ అత్యంత ప్రేమతో కాలం తెలియకుండా జీవిస్తున్నారు. వారికి చాలామంది పిల్లలు జన్మించారు. పుట్టిన వెంటనే ప్రతి శిశువును గంగాదేవి నదిలో పడేస్తుంది. తిరిగి శాంతనుడి వద్దకు నవ్వుముఖంతో వస్తుంది. ఆమె చర్య శాంతనుడికి రాక్షసమైనదిగా కనిపించిన తన హృదయ వేదనను అణుచుకొని అంతకుముందు ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని పాటిస్తున్నాడు, మౌనం వహిస్తున్నాడు. ఆమె ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, పిల్లల్ని గంగానదిలో ఎందుకు పడేస్తుందో శాంతనుడు తనలో తానే ఆశ్చర్యంతో ప్రశ్నించుకుంటున్నాడు. ఆమెతో వివాహ సమయంలో తానిచ్చిన వాగ్దానం మేరకు ఆమెను నిందించడానికి కానీ బతిమిలాడటానికి కానీ సాహసించలేదు. ఇలా ఆమె 7 పిల్లల్ని గంగానదిలో పారవేసింది. 8వ శిశువు జన్మించగానే నదిలో పారవేయబోయే ముందు శాంతనుడు గంగాదేవి వద్దకు వచ్చి తన మనసుని ఆపుకోలేకపోయాడు. అప్పుడు గంగాదేవితో శాంతనుడు ఇలా అన్నాడు, ఆగు, ఆ అమాయకపు పసికందులను చంపడం ప్రకృతి వ్యతిరేక ఘాతుక చర్య. నీకెందుకు ఈ పట్టుదల అని శాంతనుడు ఆమెను వారించాడు. అప్పుడు గంగాదేవి శాంతనుడితో ఇలా అంది, ఓ చక్రవర్తి, నీవు నాకిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయావు. నీ మనసు పిల్లలపై లగ్నమై ఉంది. ఇంక నేను నీకు అవసరం లేదు. నేను వెళ్తున్నాను. నేను ఈ శిశువుని చంపను. కానీ నీవు నా సుగుణ దుర్గుణాలను ఎంచకముందే నేను ఒక కథ చెప్తాను విను. దేవతలతోనూ మానవులతోనూ పూజింపబడే గంగను నేను. వశిష్ఠుడి శాపం కారణంగా మనిషి రూపంలో ఇలాంటి ఘాతుక చర్యలు చేయవలసి వచ్చింది. వశిష్ఠుడు 8 మంది పిల్లలను మానవ గర్భం నుంచి జన్మించాలని శాపం పెట్టాడు. ఆ విధంగా నీ వల్ల నేను పిల్లలకు తల్లినయ్యాను. 8 మంది పిల్లల జన్మకు కారణమైన నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. నేను నీ కనిష్ట కుమారుణ్ణి కొంతకాలం పెంచి పెద్ద చేసి అతని నా ప్రసాదముగా నీకిస్తాను అని శిశువుతో సహా గంగాదేవి అదృశ్యమైంది. ఇంతకీ ఆ శిశువు ఎవరు, ఏమిటి అనే విషయం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.